హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ బాగా చదవండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంది కదా, తెలుగు మీడియము. అది 7th ఎడిషన్ వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి ఎవరి దగ్గర లేకపోతే దాన్ని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన లైఫ్లో మనం ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటాము, ఎన్నో బాధలు భరించాము, ఎన్నెన్నో ఇంకా మన ఎంతోమంది కామెంట్ చేసింటారు, మనకి ఇన్కమ్ లేదని, జాబ్ లేదని చాలామంది కేర్లెస్ చేసింటారు. సో ఎన్నెన్నో చూసింటాము. ఒక 3 months అండి, ఒక 3 months కానీ కష్టపడి కానీ చదివితే కంపల్సరీ మనము గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతాం, మన లైఫ్ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము మిడిల్లో ఉన్నాము, ఎందుకంటే మనది ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మెయిన్స్ మాత్రమే ఉంది. ఒక 3 months అండి, ఒక 3 months హార్డ్ వర్క్ చేస్తే మనం కంపల్సరీ జాబ్ తెచ్చుకోవచ్చు. మన లైఫ్ చాలా బాగుంటుంది, మనకి ఇన్కమ్ ఉంటుంది, మనకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత మన ఇన్కంలో కొంచెమైనా ఒక 1% కానీ ఇంకా రిమైన్ తక్కువైనా సరే పూర్ పీపుల్ కానీ నీడీ పీపుల్ కానీ హెల్ప్ చేసే కెపాసిటీ మనకు వస్తుందండి. కాబట్టి ఒక 3 monthsగా టైము ఎంజాయ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ చదువుపైన కానీ కాన్సన్ట్రేషన్ చేయండి, కంపల్సరీ చేయండి, కంపల్సరీ మనకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ చదివిన బుక్స్ అయితే బాగా రివిజన్ చేయండి. వాటితో పాటు మనకు రీడింగ్ స్కిల్లే కాదండి, లిసనింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా యూట్యూబ్ క్లాసెస్ కానీ లేదంటే ఆన్లైన్ కోర్స్ తీసుకొని ఆ క్లాసెస్ వినండి. ఎందుకంటే మనం చదవటమే కాకుండా వింటూ కానీ ఉంటే మనకి ఇంకా బాగా గుర్తుంటుందండి. సో అలా ఏదైనా ట్రై చేయడానికి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ మళ్ళీ న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి, అది ఎప్పుడు వస్తుందో తెలీదు, మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేసి, మళ్ళీ రిజల్ట్ కోసం వెయిట్ చేసి, మళ్ళీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యి, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేసి, ఇవంతా చేయడం కంటే ఇప్పుడు మనం ఆల్రెడీ హాఫ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనది క్లియర్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో కాబట్టి కంపల్సరీ చదవండి. ఇవి చదవటమే కాకుండా ఏదైనా క్లాసెస్ కూడా వింటే ఇంకా బెటర్ అండి, బాగా గుర్తుంటుంది. కాబట్టి కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇప్పటి నుంచి చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి చదివితే కానీ నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేయలేరండి. కాబట్టి కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్స్ కావాలి ఏమనేసి అంతా ప్రిపేర్ చేసుకొని కంపల్సరీ చదవండి.